రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని పాపము దేవునికి ఏమొచ్చిందట? పాపం వచ్చింది. ఎవరి మీద వచ్చింది? దుర్నీతి మీద భక్తిహీనత మీదకి దేవుని యొక్క పాపం వచ్చింది. దేవుడు ఉగ్రుడు అనే మాట మనకు బైబిల్లో ఉంది. దేవుడు ఉగ్రుడు. పాపం వచ్చింది. పాపం ఉగ్రం ఏమైందంటే ఉగ్రత. 6 దినాలు ఈ సమస్త సృష్టిని చేసిన తర్వాత దేవుడు నిర్మలంగా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయం అది. ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత ఆదాము అవ్వలు ఏదేల్లో దేవుని సహవాసంలో ఉన్నారు. వారి మనస్సాక్షికి దోషారోపణ లేదు. వారు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అపవాది వారిని శోధించడానికి వచ్చాడు. శోధించడానికి వచ్చినప్పుడు జరిగిన సంగతి మీ అందరికీ తెలుసును. వారు దేవుని యొక్క నియమాన్ని మీరి దేవుడు వద్దన్నటువంటి పని చేసి ఏం చేశారంటే అపరాధంలో పడ్డారు. అలాగున పాపం లోకంలో ప్రవేశించింది. దానికి మూలం ఏంటి అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం, మళ్ళీ చదువుకుంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మనుషునికి ఏమొచ్చిందట? ఒక మనుషుని యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరు. ఒకరి వలన అనేక మంది ఏమయ్యారు? ఒకరి వలన అనేక మంది పాపులయ్యారు. ఒకడు ఏం చూపించాడు అంటే అవిధేయత చూపించాడు. మానవుడు ఏం చూపించాడు? అవిధేయత. ఒకని అవిధేయత వలన అనేకులు ఏమయ్యారట? పాపులయ్యారు. కాబట్టి పాపానికి ముందేముంటది? అవిధేయత ఉంటుంది. అవిధేయత వలన మానవుడి నెత్తి మీదకి ఏమొచ్చాయి? భక్తిహీనత వచ్చింది, దుర్నీతి వచ్చింది. భక్తిహీనత, దుర్నీతి మానవుని మీదకి వచ్చాయి. భక్తిహీనత, దుర్నీతి మానవుని మీదకి వచ్చింది. కనుక గుర్తుంచుకోండి, అవిధేయత వచ్చింది, భక్తిహీనత వచ్చింది. దేవుడు సెట్ చేసేవాళ్ళు మైక్ సౌండ్ ఆఫ్ వీడియో. అవిధేయత వల్ల ఏమొచ్చింది? అవిధేయత వల్ల ఏం జరిగింది? అంటే డైరెక్ట్గా వచ్చేది అది. ఆదికాండం 3వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటేవు కనుక నీ నిమిత్తము నేల సమీపపడి ఉంది. మాట వినకపోవుట. ఆదికాండం 3:17లో మాట వినకపోవడం. అవిధేయత వచ్చిన తర్వాత ఏం చేశాడు? మాట వినలేదు. మరి ఎవరి మాట విన్నాడు? ఎవరి మాటనే వినొచ్చు. వారి మాట వినొచ్చు, తండ్రి మాట వినొచ్చు, తల్లి మాట వినొచ్చు, ఎవరి మాట వినొచ్చు. కానీ ఎవరి మాట వినలేదు? దేవుడి మాట వినకపోవడమే పాపం. ఆ తర్వాత నువ్వు ఎవరి మాట విన్నా సరే వచ్చే నష్టమే ఏం లేదు. ఇంక నువ్వు ఆల్రెడీ నష్టపోయావు. కాబట్టి ఒక మనిషి ప్రాథమికంగా ఎవరి మాట వినాలి? ఫస్ట్ దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి అంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు తెలియకపోతే దేవుడి మాట వినలేం కదా. కాబట్టి ప్రాథమికంగా ఒక మనిషికి అర్థమవలసిన విషయం ఏంటంటే దేవుడెవరో తెలియకపోతే దేవుడి మాట వినలేడు. దేవుడి మాట వినకపోవడమే అవిధేయత. కాబట్టి ఆదాముకు
తెలిసి కూడా అప్పుడు విగ్రహారాధన ఉందా? లేదు. బహుదేవత ఆరాధన ఉందా? ఏం లేదు. ఎవరున్నారు? దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే నన్ను చేసాడు అనే జ్ఞానం ఆదాముకు ఉంది. అయినప్పటికీ ఎవరి మాట విన్నాడు? దేవుడి మాట వినలేదు. ఎవరి మాట విన్నాడు? భార్య మాట విన్నాడు. భార్య మాట వినడం తప్పు అంటే దేవుని మాట వినకుండా భార్య మాట వినడం తప్పే. మరి భర్త మాట వినడం తప్పు అంటే తప్పే. మరి అమ్మ నాన్న మాటలు వినడం తప్పు అంటే తప్పే. ఫస్ట్ ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువు స్పష్టంగా చెప్పారు ఎవరి మాట వినమని. చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. నేను భూమి మీద సమాధానమును పంపవచ్చునని తలంచుకొని సమాధానమును పంపవచ్చునని తలంచకండి. ఖడ్గాన్నే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వారి ఇంటి వారికి కుమార్తెకి తల్లికి కోడలికి చెప్పాడు. కోడలికి ఏముంటుందట? అత్తకి విరోధం పెట్ట వచ్చింది. ఒక మనుషుని ఇంటి వారే శత్రువులు అవుతారు. ఎందుకు? ఇది అక్కడ కారణం చెప్పాడు. ముందు నేను సమాధానం పెట్టడానికి రాలేదు, విరోధం పెట్టడానికి వచ్చానని చెప్పాడు. ఆ కారణం ఇక్కడ చెప్పాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఆ కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకునేవాడు అంటే ప్రాణాన్ని ప్రేమించిన వాడు కూడా నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు. ఏ విషయంలో మనిషికి సమస్యలు వస్తాయి ఇంట్లో? వాస్తవానికి సమస్య ప్రభువుని బట్టి వస్తుంది. కోడలు నమ్మింది అనుకోండి, అత్త ఏలుబడి చేస్తుంది ఇంటిని. అప్పుడు కోడలు ఆరాధనకి వెళ్తానంటే నమ్మని అత్త నమ్మిన కోడలు వెళ్ళిస్తుందా? కాబట్టి ఏమొస్తుందా? ఇంట్లో సమస్య వస్తుంది. అది చెప్పాడు యేసు ప్రభు. కూతురు దేవుడిని నమ్మింది అనుకోండి, తండ్రి దేవుడిని నమ్మలేదు అనుకోండి, అప్పుడు ఆరాధనకి వెళ్తానంటే తండ్రి అధికారం క్రింద కూతురు బ్రతుకుతుంది కాబట్టి తండ్రి ఏమంటాడో వద్దంటాడు. కాబట్టి ఏమొస్తుంది? సమాధానం ఉండదు, విరోధం వస్తుంది. ఆ ఉద్దేశంతో యేసు ప్రభు వారి సందర్భాన్ని మాట్లాడారు. ఏదేళ్ళలో కానీ కుటుంబంలో, నేడున్న కుటుంబంలో కానీ మనిషి ఎవరి మాట వినాలన్నది దీని యొక్క సారాంశం. దేవుని మాటే వినాలి. దేవుడి మాట వినాలంటే మనిషికి ఎవరు తెలియాలి? దేవుడు తెలియాలి. దేవుడి మాట వినకుండా ఎవరి మాట విన్నా పాపమే. దేవుని మాట వినకుండా ఎవరి మాట విన్నా అవిధేయతది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన మాట మనం ఎలా వినాలో అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఇక్కడ ఆదాము ఎవరి మాట వినలేదు? దేవుని మాట వినలేదు. నిన్ను మాట వినకపోవడానికి కారణం ఏంటి? అవిధేయత. అవిధేయత ఉంది అనడానికి అర్థం నువ్వు దేవుని మాట వినవు. అర్థమైందో లేదో? మీకు అవిధేయత ఉందంటే నేను చెప్తే మీరు ఒప్పుకోరు. కానీ మీరు ఎవరి మాట వినడం లేదు? దేవుని మాట వినలేదంటే ఏముంది? అవిధేయత ఉంటుంది అక్కడ. అప్పుడు అవిధేయత మాట వినకపోవడం వల్ల వచ్చింది. అవిధేయత మాట వినకపోవడం వల్ల రావడానికి, పాపం జరగడానికి కారణం ఏమిటి అంటే దేవుని స్వభావంలో లేదా దేవత్వం గల వ్యక్తులకి అవిధేయత ఉండకూడదు. ఏముంటది? విధేయతే ఉంటుంది, లోబడే స్వభావం ఉంటుంది. ఉదాహరణకి యేసు ప్రభు సంపూర్ణంగా దేవత్వం గలవాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9. ఎక్కడ ఆయన దేవత్వంలో లోపం ఉండదో. సంపూర్ణుడు పరిపూర్ణుడు. సంపూర్ణుడు పరిపూర్ణుడు అయిన యేసు ప్రభు ఎలాంటి వాడు, ఏం చేశాడో చదువుదాం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదే. కాబట్టి యేసు ప్రభు ఎవరు? సంపూర్ణంగా దేవత్వము గలవాడు. అంటే శరీరంలోనే దేవత్వాన్ని గలవాడు, శరీరంతోనే దేవత్వాన్ని గలవాడు. అవునా కాదా? ఏ విషయంలోనైనా దేవుడి మాట విన్నాడా వినలేదా? చెప్పట్లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో
ఆయనే స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు ప్రార్థన చేసే సందర్భంలో తానే స్వయంగా చెప్పాడు ఎవరి చిత్తం నెరవేర్చానని. చూడండి 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. కాబట్టి సంపూర్ణంగా ఎవరికి లోపడ్డాడు? యేసు ప్రభువులో అవిధేయత ఎక్కడా కనబడదు. ఆదాములో మొదట్లోనే ఏం కనబడింది? అవిధేయత కనబడింది. ఆ తర్వాత 930 సంవత్సరాలు అవిధేయతతో బ్రతికాడు ఆయన. కాబట్టి ఒక మనిషి దేవునికి లోబడలేదు అనడానికి కారణం, అనడానికి రీజన్ ఏంటి అంటే ఆయన మాట వినడం. నేనైనా నువ్వైనా ఎవరమైనా ఆదామైనా సూత్రం ఒకటే, అదేంటంటే నువ్వు దేవుని మాట వినలేదంటే నీలో ఏముందని అర్థం? అవిధేయత ఉందని అర్థం. అవిధేయత ఉన్న వ్యక్తి, ఇటు స్త్రీ అయినా పురుషుడైనా నేనైనా మీరైనా ఎవరైనా సరే వాక్యానికంటే దేవుని వాక్యానికి లోపడలేదంటే ఆ మనుషుల్లో అవిధేయత ఉంది. కాబట్టి ఎవరికి లోపడరు? దేవునికి లోపడరు. సరే, ఇది ఇందులో ఎవరి మాటలు ఉన్నాయి? ఇది దేవుని మాటలు గల గ్రంథం. ఆనాడు గ్రంథం ఉందా? దేవుడే డైరెక్ట్గా ఆదాముకు చెప్పాడా? ఏదైనా తోటలో గ్రంథం ఉందా? గ్రంథం లేదు. మరి దేవుడే డైరెక్ట్గా నువ్వు ఆ పళ్ళు తినొద్దు, వాటిని తినమున నిశ్చయముగా చచ్చేది అని డైరెక్ట్గా చెప్పాడు. మరి ఈరోజు డైరెక్ట్గా చెప్తున్నాడా? గ్రంథం ద్వారా చెప్తున్నాడా? వ్రాతపూర్వకంగా ఇచ్చిన వాక్యం ద్వారా చెప్తున్నాడు, నా మాట వినండి అని. కాబట్టి ఆదాము సంపూర్ణంగా అవిధేయుడు, యేసు ప్రభు సంపూర్ణంగా విధేయుడు. అప్పుడు విధేయుడు అనడానికి కారణం ఏంటి? ఆయనకి మాటలు ఉంటాయి, మనసు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎవరి మాట వింటాడు? తండ్రి మాటే వింటాడు. ఆదాము భార్య మాటే వింటాడు. కాబట్టి దేవుని మాట వినకపోవడం అవిధేయత. అవిధేయత ఎక్కడైతే ప్లేస్ చేసుకుంటుందో, ఎక్కడ ఏ హృదయంలో అవిధేయత ఉంటుందో వారు దేవుని మాట వినరు. దేవుని మాట వినలేదు అంటే అక్కడ అవిధేయత ఉందని మనం వెంటనే అర్థం చేసుకోవాలి. మనం ఇంకేం చేయలేము. అవిధేయులు దేవుని మాట వినరు. కాబట్టి మాట వినకపోవడం అవిధేయత. దేవుడు చెప్పాడు, నువ్వు నా మాట వినలేదు. ఎవరి మాట విన్నావు? నీ భార్య మాట విన్నావు. కాబట్టి దేవుని మాట వినలేదంటే అక్కడ ఏముందని అర్థం? చెప్పాడు కదా 5వ అధ్యాయం రోమపత్రిక 19వ వచనంలో, ఒకని అవిధేయత వలన అనేకులు. కాబట్టి అవిధేయత ఉన్నాడు దేవుని మాట వినడం. అవిధేయత దేవుని మాట వినకపోవడానికి కారణం. అప్పుడు మనిషి ఏమవుతాడు అంటే దేవుని స్వభావాన్ని కోల్పోతాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం మనం చదువుదాం. పురుషులు ఎవరైనా చదవండి. మనము నమ్మదగిన వారమైనను దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడైతే యేసుప్రభు ఎలాంటి వాడు? యేసుప్రభు నమ్మదగిన వాడే. అయితే ఇక్కడ ఒక సంగతి మీరు గుర్తుంచుకోండి, దేవుడు ఎవరికి లోపడ్డా? ఎవరైనా ఎవరికి లోపడాలి? దేవునికి లోపడాలి. ఎవరైనా దేవునికి లోపడాలి అన్న మాదిరిని ఎవరు చూపించారు? యేసుప్రభు చూపించాడు. యేసుప్రభు దేవునితో సమానుడయ్యుండి దేవత్వం గలవాడయ్యుండి భూమి మీదకి వచ్చి ఎవరైనా దేవునికి లోపడాలి, అవిధేయత చూపించకూడదు అనేది ఆయన జీవితంలో మాటల ద్వారా క్రియల ద్వారా చూపించాడు. అవిధేయత యేసుప్రభు జీవితంలో మాటల్లో బోధలు ఎక్కడ కనపడదు. కాబట్టి దేవత్వం సంపాదించాలనుకునే వారికి ఉండవలసిన లక్షణం ఏంటంటే విధేయత. మాకు ఏ దేవత్వం అక్కర్లేదండి, మాకు ఏ దేవత్వం అక్కర్లేదు అనుకునేవారు ఏం చూపిస్తారంటే అవిధేయత చూపిస్తారు. కాబట్టి ఆదాము దేవత్వంలో నుంచి అవుట్ అయిపోయాడు, దేవుని సన్నిధిలో నుంచి బయటకు. మాట వినకపోవడం వల్ల అవిధేయత ఉంటుందని గమనించాలి. ఎవరైతే మాట వింటారో అవిధేయత పోతుంది. లైట్ వేసిన వెంటనే వెలుతురు వస్తుంది, వెలుతురు వచ్చిన వెంటనే ఎంత స్పీడ్గా చీకటి వెళ్ళిపోతుందో దేవుని మాట వింటే అవిధేయత పోతుంది.
దేవుని మాట వినకపోతే అక్కడ అవిధేయత ఉందా? కాబట్టి మాట వినలేదు, నువ్వు అవిధేయుడివి, నీ వల్ల అనేక మంది ఏమయ్యారు? పాపులయ్యారు. గ్రంథంలో రాశారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అనుకుంటాం. అది వచ్చిన అది అవిధేయత వల్ల మాట వినలేదు. అప్పుడు మాట వినకపోవడం వల్ల ఏం జరిగిందంటే దేవుని మాట వినకపోవడం వల్ల ఆదాముకి ఏం జరిగింది? దేవుని యొక్క శివంలో నుంచి, దేవుని యొక్క స్వభావంలో నుంచి బయటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారై, మనసు ఏమైపోయిందట? కాబట్టి అంధకారమైన మనసు ఉంటుంది. అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన, హృదయం ఏమైపోద్దట? హృదయం కఠినం అయిపోతే దేవుని మాట కూడా లెక్క చేయదు. తమలోనున్న అజ్ఞానము చేత, అప్పుడు మనిషికి ఏమొచ్చేసింది? అజ్ఞానం వచ్చింది. ఇలా రాసి ఉందండి అని చెప్పినా సరే అన్ని రాసి ఉంటాయి అంటాడు. అజ్ఞాని అలాగే మాట్లాడతాడు. అన్ని బైబిల్లోనే ఉంటాయి ఏంటండి. కాబట్టి లేదు మేము చేస్తామంట. దేవుడు మర్చిపోయాడు కాబట్టి మేము చేస్తామంట. అర్థమైందా? మళ్ళీ చదువు. వారైతే అంధకారమైన మనసు గలవారై, అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, రైట్ దేవుని స్వభావం కోల్పోయాడు. దేవుని స్వభావం కోల్పోయాడు. ఎఫెసీ 4. ఇప్పుడు దేవుని కుమారుడు అయితే ఎవరి దగ్గర ఉంటాడు? దేవునితోనే ఉంటాడు. ఎవరి మాట వింటాడు? దేవుని మాట వింటాడు. దేవుని కుమారుడు కాకపోతే దేవునితో ఉంటాడు, దేవుని మాట వింటాడు. అప్పుడు ఏమవుతాడు? జీవములో నుండి బయటకు వచ్చేసాడు. కాబట్టి దేవుడు ఆదాముని ఏం చేశాడంటే, నువ్వు సైడ్ అయిపో, నువ్వు ఇక్కడ ఈ తోటలో ఉండడానికి మరి పనికిరావని దేవుడే పోరుండి ఆదాము తోటలో నుంచి ఏం చేశాడు? బయటకు పంపించాడు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే వాక్యంలో దేవుడు ఇలా రాశాడని తెలిస్తే దాన్ని మనం అనుసరించవలసిందే, దానికి లోపడవలసిందే. దానికి సంబంధించి మనకు ఎలాంటి పంతాలు కానీ పట్టింపులు కానీ ఇతరత్ర ఏ విషయాలు ఉన్నా సరే వాటిని చంపేసుకోవాల్సిందే. వాక్యమే ముఖ్యం కానీ మన ఉద్దేశాలు ముఖ్యమైనవి కావాలి. కాబట్టి పక్కన అవిధేయత వలన పాపం వచ్చింది. అప్పుడు దేవుని యొక్క జీవంలో నుంచి దేవుని స్వభావాన్ని కోల్పోయి జీవంలో నుంచి ఏమయ్యారు? బయటికి వెళ్ళిపోయారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఏం రాస్తుంది? మీ అపరాధముల చేతను పాపముల చేతను రైట్. ఆటోమేటిక్ గా మనిషి ఏమయ్యాడు? అపరాధ అయ్యాడు. అపరాధ అంటే పాపి లేదా పాపం. ఏది పాపం? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే ఇవన్నీ జరిగితే అప్పుడు దేవుని యొక్క స్వభావంలో నుంచి జీవంలో నుంచి వెళ్ళిపోతాడు. అదే పాపం. ఇప్పుడు జీవంలో నుంచి వెళ్ళిపోయే పాపి బ్రతికినట్ట చచ్చినట్ట? మీ అపరాధముల చేత పాపముల చేత మీరేమయ్యారు? మనిషి ఏమయ్యాడంటే చచ్చాడు. చచ్చాడు అంటే అర్థం ఏమిటంటే జీవము లేదు, మరేముంది? ప్రాణి. ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు. ప్రాణం మాత్రమే ఉంది. అప్పుడు వాళ్ళ గురించి యేసుప్రభు ఏమన్నాడు మీకు తెలుసు కదా. మత్తయి సువార్త మత్తయి సువార్తలో ప్రభు తన శిష్యుడికి చెప్పినటువంటి మాటను ఒకసారి చదువుతాం. 8వ అధ్యాయం 21వ వచనంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగా, యేసు అతన్ని చూచి
నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మని చెప్పాను. మృతుడు అంటే అర్థం ఏంటి? మృతుడు అంటే జీవం లేనివాడు. దేవుని నుండి వేరైన వాడిని మృతుడు అంటారు. దేహం నుండి ఆత్మ వేరైన వాడిని కూడా మృతుడే అంటాడు. దేహం నుండి ఆత్మ వేరైన వాడు పాపంతో చచ్చిపోవచ్చు. కానీ ఇక్కడ దేవుని నుండి ఎవరైనా వేరయ్యారు అనుకోండి, జీవాన్ని కోల్పోతారు. దేహం నుండి ఆత్మ వేరైతే ప్రాణాన్ని కోల్పోతారు. దేవుని నుండి ఆత్మ వేరైతే జీవాన్ని కోల్పోతారు. మరి జీవాన్ని కోల్పోయిన వాళ్ళే బ్రతుకుతారా? బ్రతకరా? ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఎలా బ్రతికాడు? జీవంతో బ్రతికాడా? జీవాన్ని కోల్పోయిన తర్వాత బ్రతికాడా? పాపం చేశాడంటే అవిధేయత చూపించాడు, మాట వినలేదు, దేవుని స్వభావాన్ని కోల్పోయి జీవంలో నుంచి వేరైపోయి పాప అయ్యి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము పాపంతోనే బ్రతికాడు. బ్రతకొచ్చు. ఆ బ్రతికే మనిషి ఎలా బ్రతికాడు? ప్రాణిగా బ్రతికాడు. మనిషిలో ఏమి లేదు, జీవం లేదు, దేవుని స్వభావం లేదు. దేవుని స్వభావం కోల్పోవడానికి ఒక సూత్రం ఏంటంటే దేవుని మాట వినకపోవడమే. కాబట్టి చలి భయం అంటారు కదా, భయంతో దేవుడు ఏం చెప్పాడు నాకు, నేను ఆయన విషయంలో, ఆయన మాట విషయంలో లోపడుతున్నానా లోపడలేదని ప్రతి ఒక్కరు ఎప్పుడో చెక్ చేసి చూస్తున్నాను. చచ్చిపోయాడు. దీన్నంతటినీ సమ్మప్ చేసి మనం ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనిషి ఏమయ్యాడు? పాపి లేదా పాపం. పాపి లేదా పాపం వచ్చింది లోకంలో. ఇప్పుడు 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది. పాపము ద్వారా మరణము. మరణం గుర్తుంచుకోండి. ఒక మనుషుని ద్వారా ఏమేమి వచ్చాయట? పాపము, మరణము. ఈ పాప మరణాల ద్వారా వచ్చినటువంటి శాపం ఏంటి అంటే, ఈ పాప మరణాల ద్వారా వచ్చిన శాపం ఏంటి అంటే భక్తిహీనత. అవిధేయత. చెప్పాను కదా, దుర్నీతి. మనిషి నెత్తి మీదకి వచ్చి కూర్చున్నాయి. ఈ పాపికి దుర్నీతి, భక్తి ఎంతో కూర్చున్నాయి. ఈ కారణాల వల్ల ప్రేమ స్వరూపైన దేవుడు ఏమైపోయాడు? ఉగ్రుడైపోయాడు. కాబట్టి దేవుడు ఉగ్రుడు. దేవుడు ఉగ్రుడయ్యాడు. చెప్పాను కదా, సమస్త సృష్టిని చేసిన తర్వాత దేవుడు ఎలా ఉన్నాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఇంకే పని చేయలేదు. అలాంటి సమయంలో మానవుడు చేసిన పాపం వల్ల లేదా చూపించిన అవిధేయత వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడికి ఏమొచ్చింది? పాపం వచ్చింది, ఉగ్రత వచ్చింది. ఈ మనిషికి దేవుడికి ఉండే సంబంధం ఏంటి? ఈ మనిషిని ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించాడు. ఏ ఉద్దేశంతో సృష్టించాడు? తన పిల్లలుగా ఉండడానికి, తన స్వరూపంలో జీవించడానికి సృష్టిస్తే, దేవుడు సృష్టించిన మనిషే, దేవుని చేత చేయబడిన మానవుడే తిరిగి దేవుడికి ఏమయ్యాడు? 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 10వ వచనం చదవండి. యాలేనగా ఇప్పుడు మానవులు దేవునికి ఏమయ్యారట? శత్రువులు అయి ఉన్నారు. అర్థమైందా? మానవుడు దేవునికి ఏమైపోయాడు? శత్రువుగా కన్వర్ట్ అయిపోయాడు. అవిధేయత, మాట వినకపోవడం, దేవుని స్వభావాన్ని కోల్పోవడం, పాపాన్ని నెత్తి మీదకి తెచ్చుకోవడం వల్ల మానవుడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ప్రాణంతోనే ఉన్నాడు, కానీ ఎవరికి శత్రువు అయిపోయాడు? దేవునికి శత్రువు అయ్యాడు. ఒక మనిషికే శత్రువుగా ఉంటే, సమాధానం లేకుండా ఉంటే
ఒక మనిషి మీద పగబడితే, ఒక మనిషితో ఏదైనా ఒక విషయంలో ఒక మనిషి పాపం చూపిస్తేనే మనం తట్టుకోలేము. మనుషులు వాళ్ళన్నిటి చేస్తారని అనుకోలేదు. కానీ ఇక్కడ మనిషి ఎవరికి శత్రువు అయ్యాడు? దేవునికి శత్రువు అవ్వకూడదు. దేవునికి శత్రువు అయ్యేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటి మానవుల్లో ఏముంటది? అవిధేయత ఉంటది. అవిధేయత వల్ల ఏం చేస్తాడు? అలా రాశాడండి అంటే సరే, రాసినా నేను విన్నా అంటాడా? అలా చెప్పాడండి అంటే చెప్పినా నేను విన్నా అంటాడా? క్రిస్టమస్ బైబిల్లో లేదండి అని చెప్తే బైబిల్లో లేకపోయినా నేను చేస్తాను అంటాడా? ఈస్టర్ చేయకూడదండి, బైబిల్ చెప్పలేదండి అంటే బైబిల్ అన్ని చెప్తుందేట అంటాడా? ఈ సంఘం పేరు ఇలా పెట్టకూడదండి, ఇది బైబిల్లో లేదండి అంటే బైబిల్లో అన్నీ ఉంటాయండి, నేను పెడతాను అంటాడు. ఓ సహోదరుడి మధ్యలో భేదం ఉండకూడదు అంటే నేను భేదంతోనే ఉంటాను అంటాడు. భార్య భర్తలు సమాధానంగా ఉండాలి, భార్య విధేయురాలై ఉండాలి అంటే విధేయురాలుగా ఉండి ఇక్కడ కుదరదండి అని అంటుంది. నువ్వు విధేయురాలుగా ఉండాలనేది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నీకు అవిధేయత వచ్చిందంటే ఆదం కూతురు అయిపోతుంది. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. నేను ప్రేమించడం అంటే నువ్వు ఆదం అయిపోతావు. క్షమించండి, ఆదం భార్యని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించలేదు? దేవుని ప్రేమించలేదు. ఎవరి మాట విన్నాడు? సంపూర్ణంగా ఎవరు లాభపడ్డాడు? భార్యకి లాభపడ్డాడు. కనుక దయచేసి మీరు గమనించండి, ఈ వాతావరణం మనిషిని దేవుడికి ఏం చేసింది? శత్రువుగా చేసింది. కాబట్టి ఇప్పుడు మనిషి దేవుడికి ఏమయ్యాడు? మనిషి శత్రువు అయ్యాడు. అక్కడ రాసి ఉంది, శత్రువులు అయి ఉండగా. 5:19 ఏం చెప్పాడు? చదవండి పురుషులు. 5:9 రోమపత్రిక 5:10 యాలయనగా శత్రువులమై ఉండగా. ఎలాంటి వారు అంటే మనము దేవుని మాట వినకపోతే దేవునికి ఏమైపోతాం? శత్రువులం అయిపోతాం. మనం శత్రువులం అయ్యేది మనుషులకు కాదు. ఎవరికి శత్రువులం అయిపోతున్నాం? దేవునికి శత్రువులం అయిపోతున్నాం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. తర్వాత శత్రువులుగా ఉంటే నన్ను జయించలేరు. దేవుడిని జయించే శక్తి ఎవరికైనా ఉందా? చెప్పట్లేదు. దేవుడిని జయించే ఒక మార్గం ఉంది. అంటే దేవుడిని జయించడం అంటే ఆయన యొక్క ఉగ్రతని, ఆయన పాపాన్ని మన మీద నుంచి పక్కకు పెట్టుకునే ఒక ప్రోగ్రాం ఏంటంటే విధేయతే. ఎవరైతే సంపూర్ణంగా విధేయులు అవుతారో వారి విషయంలో దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి మానవులు ఇప్పుడు దేవుడికి ఏమై ఉన్నారు? శత్రువులై ఉన్నారు. ఉగ్రత ఎవరిన చూపిస్తాడు? శత్రువుకు పట్టిన భక్తిహీనత మీద, దుర్నీతి మీద ఉగ్రత చూపిస్తాడు. దుర్నీతి భక్తిహీనత మానవుల మీద ఉన్నాయి కాబట్టి వాటి మీదకి అగ్ని వస్తుంది. అగ్ని వచ్చినప్పుడు మానవుడు ఆటోమేటిక్గా హెబ్రీయులకు రాసిన పత్రిక 12 చదవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 చదవచ్చు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దేవుని కృప కలిగి వినయము, భయము, భక్తితో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఎందుకంటే కాబట్టి ప్రేమ స్వరూపైన దేవుడు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? అగ్ని చూపిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఇప్పుడు మానవుల మీద ఏం చూపిస్తున్నాడు? ఉగ్రతను చూపించే స్థితికి వచ్చాడు. ఆ పరిస్థితి దేవుడు తెచ్చాడా? మానవుడు తెచ్చుకున్నాడా? మానవుడు అలాంటి పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం ఏంటి? అవిధేయత అంటే అర్థం ఏంటి? ఆయన మాట వినాలి. ఇంకెవరి మాట వినకపోయినా నష్టం లేదు, దేవుని మాటే వినాలి. అప్పుడు దేవుని మాట విన్నప్పుడు వినే వ్యక్తి ఏం చేయాలంటే, ఏం చెప్పాడు, ఏం రాశాడు, నేనేం వినాలి, నేనేం మార్చుకోవాలి, ఏం దిద్దుకోవాలి, ఎక్కడుంది ఆయన మాట అని దానికోసం ఆహర్నిశలు వెతుకుతూ ఉండాలట. ఆ రీతిగా మానవుడు ఏమయ్యాడంటే పాపయ్యాడు. పాపి మీదకి దేవుని యొక్క పాపి మీద భక్తిహీనత ఉగ్రత
దుర్నీతి భక్తిహీనత ఉంటాయి. ఈ దుర్నీతి మీద భక్తిహీనత మీద దేవుడు ఏం చూపిస్తుంటాడు? ఉగ్రతను చూపిస్తాడు. ఉగ్రత అంటే అగ్ని వస్తుంది, నాశనం అయిపోతాడు. అదే నిన్న నేను మెసేజ్ పెట్టాను, 4 బాప్తిసం పొందారు. దీపిక, పరిమళ, కీర్తన, డేవిడ్. బాప్తిసం పొందకముందు క్రైస్తవుల కుటుంబంలోనే ఉన్న వాళ్ళు ఉగ్రత కింద ఉన్నారు. మా నాన్న క్రైస్తవుడు అండి, మా అమ్మ క్రిస్టియన్ అండి అని ఆయన ఉగ్రత కిందే ఉంటారు. ఇప్పుడు బాప్తిసం పొంది ఏమయ్యారు? ఉగ్రత నుండి తప్పించుకున్నారు. ఉగ్రత నుంచి తప్పించుకొని ఎవరి దగ్గరికి వచ్చారంటే యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు ఎలాంటి వాడు అంటే శరణం అని చెప్తే వాళ్ళు ఏం చేస్తాడు? ఇలా కాపాడుతాడు అనమాట. చిన్నప్పుడు మనం నీ శరణం అని ఒక ఆట ఆడేవాళ్ళం, మీకు గుర్తుందా? అప్పుడు కొట్టడానికి వచ్చేవాడిని మనిషి ఏం చేసేవాడు? కాపాడేవాడు, పట్టనిచ్చేవాడు కాదు. కాబట్టి దేవుని ఉగ్రత మానవుల మీదకి వస్తున్నప్పుడు అవిధేయతను బట్టి ఈ మానవులు మళ్ళీ తిరిగి ఎవరి దగ్గరికి వచ్చేయాలి? పరలోకం వెళ్ళిపోలేరు కదా. ప్రస్తుతం ఎవరి దగ్గరికి వచ్చేయాలి? దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి విధేయుడైనటువంటి దాని కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేయాలి. అలా రావడానికి మేము ఆయన శరణంలోనే ఉంటామండి, ఆయన రక్షణ మాకు కావాలండి అనుకుని మా బాప్తిసం పొందుతాం. అలాగా దేవుడు 4 ఆత్మలను నిన్నంత ఉగ్రత నుండి తప్పించి తన కుమారుని శరీరంలో చేర్చాడు. అప్పుడు ఉగ్రత నుండి రక్షింపడ్డారు అంటే విధేయత చూపించారు. విధేయతకు ముద్ర బాప్తిసం పొందారు అనడానికి, వీళ్ళు తప్పించుకుంటారు అనడానికి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చి ముద్రించేశారు. అది ఒక గొప్ప మహాభాగ్యం బాప్తిసం పొందడం అనేది. అందులో ఈ కరోనా రోజుల్లో ఇలాగ పిల్లలు వచ్చి బాప్తిసం పొందడం అనేది గొప్ప కృప. కాబట్టి ఇప్పుడు హ్యాపీగా టెన్షన్ లేకుండా అమ్మయ్య తప్పించుకున్నారు, పిల్లలు కూడా తప్పించుకుంటున్నారు, దేవుని కృపలోకి వచ్చేస్తున్నారని ఆనందిస్తున్నారు. కాబట్టి ఉగ్రుడైన దేవుడు మానవుడు పాపి అయితే, పాపికి దుర్నీతి భక్తిహీనత వస్తే ఆ అవిధేయుడైనటువంటి మానవుడి మీద దేవుడు ఉగ్రత చూపిస్తున్నాడు. ఆ ఉగ్రత నుంచి తప్పించుకునే ఏర్పాటు దేవుడు చేస్తాడు. తన ఉగ్రతని కృపగా ఎలా మార్చాడో మనం చూస్తాం. ఉగ్రతని కృపగా మారుస్తాడు. శత్రువుని కుమారుడిగా స్వీకరిస్తాడు. నువ్వు పాపివి, అవిధేయత చూపించి దేవుని ఉగ్రతకి గురి అయి ఉన్నావు. అలాంటి పాపిని ఇప్పుడు కృప చూపించి ఎలా మార్చుకుంటాడు? కుమారుడిగా మార్చుకుంటాడు. అది ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పే మాట ఒక్క యేసు ప్రభువుకే చెందుతుంది. అలా కాకుండా కృప చూపించే పద్ధతిలో దేవుడు మానవ జాతిని ఏం చేస్తున్నాడు? కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కుమారులుగా స్వీకరించుటకై అన్నాడు. కృప చూపించి స్వీకరించేదే కుమారత్వం, పుట్టించేది కాదు. ఎట్లనగా తన ప్రేణి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుటి పరిశుద్ధులను నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే కృప ద్వారా, అంటే ఉగ్రతను కృపగా చూపిస్తున్నాడు. ఆ ఉగ్రతను తప్పించుకొని కృపలోకి వెళ్ళిపోయే భాగ్యాన్ని మానవులకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది. పాపి అయిన మానవుడి మీదకి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. దేవుని ఉగ్రతను ఎవరైనా తట్టుకోగలరా? ఎవరు తట్టుకోలేరు. ఉగ్రత పాలవడానికి ప్రధాన కారణం ఏంటి? అవిధేయత అంటే అర్థం ఏంటి? కాబట్టి నీలో అవిధేయత ఉందో లేదనేది నీకే తెలిసిపోతుంది. నాలో ఉందో లేదని నాకు తెలుసు. ఆయన మాట వింటే అవిధేయులమే, మాట వింటే విధేయులమే, మాట వినకపోతే ఆ తర్వాత దేవుడి స్వభావాన్ని కోల్పోయాడు, జీవంలో నుంచి పైకి వెళ్ళిపోయాడు. పాపి చచ్చినవాడు అంటే అట్టి వారికి దుర్నీతి భక్తి కట్టుకుంటాయి. ఈ దుర్నీతి భక్తి అనుకునే దేవుని పాపం పరలోకం బయలుపరచబడతాయి. అది రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చెప్పుకోండి. ఇప్పుడు దేవుడు నిర్మలంగా ఉండడం, ఎందుకంటే పాపము దేవుడికి ఉగ్రతను పుట్టిస్తుంది. బాధపడతాడు. నా పిల్లలే నాకు శత్రువులు అయ్యారు.
మానవులు ఎవరి పిల్లలు? మనుషులందరూ దేవుని సంతానం. అపొస్తలుల కార్యం 12:28 సమస్త మానవులు దేవుని సంతానం. సమస్త మానవులు దేవుని సంతానం. చదవండి 18:28 17-20. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, దేవుని యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు. కాబట్టి మనం ఎవరి సంతానం? సంతానమే శత్రువులు అయ్యారు. మనకు జన్మనిచ్చింది ఎవరు అంటే దేవుడే. దేవుడే జన్మనిస్తే తిరిగి మళ్ళీ మానవుడు దేవుడికి ఏమయ్యాడు? శత్రువు అయ్యాడు. కాబట్టి అపవాది పన్నాగం ఏంటంటే ఏ దేవుడైతే నీకు తండ్రో, ఏ దేవుడైతే నీకు జన్మనిచ్చాడో ఆ దేవుడు నిన్ను కాల్చేస్తాడు. అలా టర్న్ చేశాడు అనమాట. దేవుని ఉగ్రతను మానవుడి మీదకి వచ్చినాడు. అలా టర్న్ చేయడానికి శోధిస్తాడు. శోధించి మానవుడిని అవిధేయుడిగా చేస్తాడు. అవిధేయుడు, ఈ అవిధేయుడైన మానవుడు ఏ దేవుడి వల్ల అయితే భూమి మీదకి వచ్చాడో ఆ దేవుడే ఆ మనిషిని కాల్చినట్టు చేసి చేతికి దులుపుకుంటాడు. ఎవరు? సాతాను. అర్థమవుదా? సాతాను కాల్చేటట్టు మానవుల్ని దేవునికి శత్రువులుగా చేసి దేవుని అగ్నికి అప్పచెప్పేస్తాడు. దేవుని అగ్ని నుంచి అప్పుడు భక్తిహీనత మీదకి వచ్చి ఆటోమేటిక్గా భక్తిహీనుడు చనిపోతాడు. అలాగా దేవుని యొక్క సంకల్పాన్ని చెడగొట్టడానికి, మానవ జాతిని నాశనం చేయడానికి అపవాది కంకణం కట్టుకున్నాడు. అది అర్థం అవ్వక మనం ఎవరికి లోపడడం లేదు? మానవులు దేవుడికి లోపడడం లేదు. కాబట్టి నీవు నీ భార్య మాట విన్నావు అన్నాడు దేవుడు. ఒక్క మాట, నీ భార్య మాట విన్నావంటే ఎంత మాట మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని మాటకు వ్యతిరేకంగా ఎవరి మాట వినకూడదు. ఫస్ట్ ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఫస్ట్ నీ హృదయంలో, నా మనసులో, మీ మనసులో, ఎవరి మనసులోనైనా ప్రతి మనిషి అర్థం చేసుకొని అనుసరించవలసింది ఏంటంటే దేవుని మాట వినాలి. ఓకేనండి? రైట్. దేవుడు ఏమయ్యాడు? ప్రేమ స్వరూపుగా ఉన్నాడా? ఉగ్రుడయ్యాడు. ఇప్పుడు ఉగ్రుడైనటువంటి దేవుడు ఉగ్రతా పాత్రని రెడీ చేసి ఉంచాడు ఈ లోకం మీద తన ఉగ్రతను చూపించడానికి. ఆ ఉగ్రతను తప్పించుకోవాలి, లేకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ఉగ్రతను తప్పించుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ ఉగ్రతని కృపగా మార్చాడు. ఎలా మార్చాడు? ఇప్పుడు ఉగ్రత తర్వాత ఏంటండి రాజుగారు? అప్పుడు ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. దేవుడిని ఎరగాలన్నా మళ్ళీ మనిషికి ఏమి ఉండాలి? ప్రేమే ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడిని ఎరగాలంటే ఏం చేయాలి అంటే సహజ సిద్ధంగా దేవుడు ప్రేమ స్వరూపి. గుర్తుంచుకోండి, మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులు ఎందురు. చదువు ముందు ఇంకా పైకి చూడండి. ఆయన మంచి వారి మీదను 45వ చదవండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. అదేంటి? మంచి వ్యక్తి మీద చెడ్డ వ్యక్తి మీద, మంచివారి మీద చెడ్డవారి మీద, అందరి మీద వర్షం కురుస్తుందా? కొంతమంది మీద కురుస్తుందా? కాబట్టి దేవుడు అందరి మీద ఏం చూపిస్తున్నాడు? ప్రేమ చూపిస్తున్నాడు. యోహాను సువార్త 3:16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకాన్ని ప్రేమించాడంటే మనమే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరినీ, అందులో మంచోళ్ళు, చెడ్డోళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, అవిధేయులు, నాస్తికులు, ఆస్తికులు అందరినీ దేవుడు చూస్తున్నాడు. ఈ వర్షం వాళ్ళ మీద పడకూడదని అంటాడా? ఈ ఎండ వాళ్ళ మీదకి రాకూడదు అంటాడా? కాబట్టి దేవుని ప్రేమ దేన్ని చూపిస్తుంది? దేవుని ప్రేమ దేన్ని చూపిస్తుంది? భౌతికమైన ఆశీర్వాదాలు. ప్రకృతి ద్వారా బిడ్డలు. ఇక భూమి మీద భౌతికమైన ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు దేవుడు మానవులకు దేని ద్వారా ఇస్తున్నాడు? ప్రేమ ద్వారా ఇస్తున్నాడు. ఎండ, వాన, గాలి, నీరు, పిల్లలు, వివాహాలు, భూమి మీద మానవులందరికీ దేవుడు సమస్తాన్ని తన ప్రేమను బట్టి ఇస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో అలా ప్రేమించిన దేవుడు ఒక ప్రక్క భౌతికమైనటువంటి ఆశీర్వాదాలన్నీ మానవులకు అనుగ్రహిస్తూ జన్మని, జీవితాన్ని, భార్యని, పిల్లల్ని, ఇల్లు, బ్రతుకు, డబ్బులు, ఉద్యోగాలు, వ్యాపారాలు సమస్తం ఎవరి వల్ల వస్తున్నాయి? తెలియదా? అన్ని ఎవరిస్తున్నారు మానవులకి? దేవుడిస్తేనే వస్తానే, వీళ్ళు ఏమైనా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారా? దేవుడే సమస్తం అందరికీ ధారాళంగా దయచేస్తారు. దేవుని ప్రేమ సమస్త మానవాళికి భౌతికమైన ఆశీర్వాదాల ద్వారా అందుతుంది. అప్పుడు సహజ సిద్ధంగా దేవుడికి ఉన్నటువంటి ఇంకొక గుణం ఏమిటి అంటే, ప్రేమ స్వరూపమైనటువంటి దేవునికి దయ కూడా ఉందట. దేవుడికి ఏముంది? దేవునికి దయ ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, దయా సంకల్పం చొప్పున. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రేమ స్వరూపి అని దేవుడు దయ చూపిస్తున్నాడు. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తం వలన మనం విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది. రైట్. అపరాధాలు క్షమించడం అనేది కేవలము ప్రేమతో మాత్రమే కాకుండా దేవుడు దానికి ఏం జోడించాడు? దయను జోడించాడు. కాబట్టి దేవుడు దయ చూపిస్తున్నాడు. ఒక్క మాట, మన పిల్లల మీద మనం ఏం చూపిస్తాం? ప్రేమ చూపిస్తాం. ఒకవేళ నీకు శత్రువులు ఉంటే, నీకు శత్రువు ఎవరైనా ఉంటే, ఎవరైనా నీకు ఇష్టం లేని పనులు చేస్తే అట్టి వారి మీద మనం ఏం చూపిస్తాం? సహజంగా మనం ద్వేషాలను, పాపాలను ప్రదర్శిస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే దయని చూపిస్తాడు. పాయింట్ అర్థమైందమ్మా? నీ పిల్లల మీద నీకు సహజంగా ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఇప్పుడు శత్రువులు కూడా నీకు సమాధానం పడి శత్రువులు కూడా నీ సొంత మనుషులు అయిపోవాలనుకో, అప్పుడు నువ్వేం చూపించాలి? అడిషనల్గా వాళ్ళ మీద దయ చూపించాలి. నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉంటుంది, ఈవిడంటే నీకు పడదు. నీ పిల్లలంటే నీకు పడతారు. నీ బిడ్డల మీద నీకేముంది? ప్రేమ ఉంది. మరి ఈవిడు కూడా నీతో సమాధానంగా ఉండాలి, ఈమె నువ్వు కలిసి ఉండాలంటే ఈ మీద ఏం చూపించాలి? దయ చూపించాలి. నీకు అర్థమైందా? శత్రువులు ప్రేమించండి అని రాసింది కదా. శత్రువుని ప్రేమించే స్థాయి నీకు నాకు రావాలంటే మనకు ప్రేమ ఉంటే చాలు. ఏముండాలి? నీకు ఇష్టమైన వాళ్ళు ప్రేమించడానికేమో నీకేముండాలి? ప్రేమ ఉండాలి. నీకు ఇష్టం లేని వాళ్ళతో సమాధాన పడాలంటే నీకేముండాలి? దయ ఉండాలి. అప్పుడు ప్రేమ, దయ రెండు కలిసి ఏమవుతుంది? తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. యాలేనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను దండలు కాపి ఆపడం. 3వ అధ్యాయం 4వ వచనం.
మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, అదిగో దేవునికి ఏముందట? దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ఆయనకేముందట? ప్రేమ. ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు రెండు కలిసాయి. ఏమేమి కలిసాయి? ఇప్పుడు అందరి మీద ఏముంది? అందరి మీద, లోకమందరి మీద ఏముంది? ప్రేమ ఉంది. శత్రువుల మీద ఏముంది? శత్రువుల మీద దయ అన్నమాట. ఇది శత్రువుల మీద. శత్రువులు దేవునితో శత్రువులుగా ఉండకూడదు. దేవునికి శత్రువులు ఏమైపోవాలి? సమాధానం పడిపోవాలి. శత్రువులు కూడా వచ్చి దేవుడితో సమాధానం పడిపోయి కుమారులుగా మారిపోవాలి. అప్పుడు ఈ ప్రేమ ప్లస్ ఈ దయ. ప్రేమేమో అందరి మీద చూపించేది, దయేమో శత్రువుల మీద చూపించేది. అది అంటే ఆల్మోస్ట్ అందరూ శత్రువులే కదా. మోహన్ రెడ్డి, ప్రేమ దయ కలిస్తే ఏమైంది అన్నాడు? కృప అయింది. కాబట్టి నీ పట్ల దేవుడు ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. నీకు కృప అంటే అర్థమైందా? నువ్వు పాపం చేసావా? చేసావు. పాపం చేయడానికి మూలం ఏంటి? అవిధేయత. పాపం చేయడం అంటే దేవుడి మాట వినలేదు, ఎవరి మాట విన్నావు, అవిధేయత వల్ల. అప్పుడు ఏం పోయింది? దేవుని స్వభావం పోతుంది. యేసు ప్రభు సంపూర్ణంగా దేవునికి రాబడ్డాడంటే దేవుని స్వభావం ఉన్నాడు అనమాట. అప్పుడు ఏమయ్యావు? ఆపయ్యావు. ఆపయ్యావు అంటే అర్థం ఏంటి? చచ్చిపోయావు. చచ్చిపోవడమే కాకుండా ఇవన్నీ కలిస్తే నువ్వు దేవునికి ఏమయ్యావు? శత్రువు అయ్యావు. శత్రువు అయినా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? సమస్తాన్ని ప్రేమించి ఇల్లు, వాకిలి, పెళ్ళ, తెల్ల, డబ్బులు, ఉద్యోగం, సద్యోగం, పనోపాట సమస్తం దేవుడు ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. అప్పుడు ఈ శత్రువు దేవునితో గెల్లలేడు. మోహన్ రెడ్డి, గట్టి మనిషి ఎదురైతే మనం గెలలేం కదా. దేవుడిని ఎలా గెలుస్తాం? దేవుడు సర్వశక్తిమంతుడు కదా. సర్వశక్తి సంపన్నుడైన దేవుడిని ఎదుర్కొనే శక్తి ఏ మానవుడికి భూమి మీద లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రేమతో పాటు ఏం చూపించాడు? ఈ ప్రేమ దయ రెండు కలిసి ఏమైపోయాయి? కాబట్టి ఇప్పుడు శత్రువు మీద ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. ఒక పక్క నుండి ఉగ్రత వస్తుంది, ఒక పక్క నుండి ఉగ్రత, ఓ పక్క నుండి ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. ఉగ్రతలో ఉంటావా, కృపలోకి వస్తావా అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? దేవుడు కృప చూపించి మానవుడికి కనికరాన్ని ప్రసాదిస్తున్నాడు. నువ్వు బాప్తిసం పొందావు, ఏం చూపించాడు నీ మీద? ప్రేమ దయ చూపించాడు. ప్రేమతో ప్రాణంతో ఉంచాడు, అన్నం పెట్టాడు. ప్రేమతో ప్రాణంతో ఉంచి అన్నం పెట్టి నిన్న ఏం చూపించాడు? దయ చూపించాడు. ఈ ప్రేమ ఈ దయ రెండు కలిపి నీ పక్షాన్ని ఏమైపోయాయి? కృప అయిపోతే అప్పుడు నీకేమొచ్చింది? ఎఫ్ఎస్సీ పత్రిక 2:8. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చిన మనుషులు ప్రతిరోజు ఎన్నిసార్లు దేవుని కాళ్ళ మీద పడిపోవాలి? మీకు అర్థం అవ్వలేదా? మీరు జైలుకి వెళ్ళిపోవలసిన మనుషులు లైఫ్ లాంగ్ మీరు సెంట్రల్ జైల్లో ఉండిపోవాలి. అది తిహార్లో నేస్తాడో, రాజమండ్రిలో నేస్తాడో, లేకపోతే అండమాన్లో నేస్తాడో, ఏదో ఒక జైల్లో మిమ్మల్ని వేసేస్తాడు. ఇల్లు వాకిలు వదిలేసి ఆ చీకటి గదిలో జీవితాంతం మాకోవలసిన పరిస్థితి వచ్చింది మీకు. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే మీకు బెయిల్ ఇచ్చి ఇలా జైల్లో వేయకండి అని జామీన్ ఇచ్చి మిమ్మల్ని విడుదల చేశాడు. ఎన్నిసార్లు ఆ మనిషికి మీరు థ్యాంక్స్ చెప్తారు? ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే ఆ రుణం తీరుతుంది? నీ జీవితం అంతా ఎక్కడ కరిగిపోద్ది? ఆ చీకటి జైల్లో ఉండిపోవాలి. నీ లైఫ్ అంతా అక్కడ వేస్ట్ అయిపోద్ది. ఇంకా మరి వెలుతురు కనబడదు నీకు. జనారణ్యంలోనికి మరి నువ్వు రావు.
నీ లైఫే అక్కడ నాశనం అయిపోద్ది. ఇంకా జీవితం అంతా, నీ యవ్వనమంతా పోతుంది, నీ లైఫ్ అంతా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి వచ్చి నిన్న జైలు నుంచి తప్పించాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత నీకు ఆ మనిషి ఎన్నిసార్లు గుర్తొస్తాడు? ఎన్నిసార్లు ఆ మనిషికి థ్యాంక్స్ చెప్తే సరిపోతాయి కదా. అలాగే లైఫ్ లాంగ్, అంటే ఆత్మ ఉన్నంత వరకు ఆ నరకంలోకి వెళ్ళవలసిన వ్యక్తులు మనం చేసిన పాపాల వల్ల, అపరాధాల వల్ల. అలాంటిది యేసుప్రభు వచ్చి మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. ఇలా తప్పించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ రక్షణని ఏమన్నాడంటే కృప అన్నాడు. మీరు కృప ద్వారా మనం రక్షించబడడానికి కారణం ఏంటి? కృప. ఎలాగైంది కృప? దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపైన దేవుడు మన మీద ఏం చూపించాడు? ప్రేమతో పాటు దయను కూడా చూపించేసరికి ఈ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ కలిసి మన పట్ల ఏమయ్యాయి? కృప అయింది. కృప అంటే ఇక్కడ ఎవరు? కృప అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? దేవుని కృప ఎక్కడ ప్రత్యక్షమైంది? ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడ మరణించాడు ఆయన? కల్వరిలో మరణించాడు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? దేవుని కృప ప్రత్యక్షమైందా? తీర్థపత్రికలో దేవుని కృప ప్రత్యక్షమైంది అన్నాడు కదా. ఏంటా దేవుని కృప? ఎవరా దేవుని కృప? యేసు ప్రభు దేవుని కృపగా భూమి మీదకి వచ్చాడు. బెత్లెహేములో జన్మించాడు, కల్వరిలో మరణించాడు, మూడో దినాన్ని తిరిగి లేచాడు. తిరిగి లేచేయమన్నాడంటే రండి సమాధానం పడాలి. ఎవరితో సమాధానం పడాలి? దేవునితో సమాధాన పడడానికి రండి అనే సువార్తను అపోస్తలులకు అప్పచెప్పాడు. అపోస్తలులు లోకం మీదకి వచ్చి ఏం చెప్తున్నారంటే దేవునితో సమాధాన పడండి. దేవునితో సమాధాన పడకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత వచ్చిందంటే మీరు కాలిపోతారు. సొదొమ గొమొర్రా ప్రజల కంటే మనం బలవంతులమే కాదు. కాబట్టి ఈ కృపలోకి రండి అనడానికి యేసు ప్రభువుని భూమి మీద పంపించి దేవుని యొక్క కృపను చూపించాడు. కృప ప్రత్యక్షమైంది కల్వరిలో. కృప మన కోసం ప్రత్యక్షమై మన కోసం ప్రాణం పెట్టినట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభు వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేశాడు, మూడో దినాన్న తిరిగి లేచాడు. దేవుని కృప భూమి మీదకి వచ్చింది. ఆయన కృపగా క్రీస్తుని అనుగ్రహించకపోతే మనం దేవుని ఇంకా శత్రువులమే. ఈ శత్రువులమైన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తనతో సమాధానం పరుచుకుంటున్నాడు. కృప. ఇదంతా కృప. 2 కొరింథీ పత్రిక 5:18. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5:18 సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. మీకు సమాధానం అంటే అర్థమైందా? మీకు అర్థమైందో లేదు? నాకేంటి అర్థమైందంటే ఒక వ్యక్తితో సమాధానం లేకపోతే కృపకు అవతల ఉన్నాను అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఈవెన్ భార్యతోనైనా సరే. భార్యతో సమాధానం లేకపోయినా కృపకు అవతలు ఉంటాం. భర్తతో సమాధానం లేకపోయినా కృపకు అవతలు ఉంటాం. ఒక వ్యక్తితో సమాధానం లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? కృపకు అవతలు ఉంటావు. దేవుడికి కావాల్సింది నీ ఫీలింగ్స్ కాదు. దేవుడికి కావాల్సింది నీకు సంబంధించింది ఏది కాదు. దేవుడికి కావాల్సింది ఆయన కృపలో నువ్వు ఉండడం. కృపలో లేకపోతే నష్టపోయేది దేవుడు కాడు. మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వలేదా? కాబట్టి చదువవచనం. సమస్తమును సమస్తం ఎవరి వల్లే? దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, కృప ద్వారా ఏం చేయమంటున్నాడు? సమాధాన పరుచుకొని, ఆ సమాధాన పరుచు పరిచర్య మాకు అనుగ్రహించాడు. సువార్తికులైన అపోస్తలులకు అనుగ్రహించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. కాబట్టి ఈరోజు నీకు సమాధానం చెప్పేది వాక్యం. ఈరోజు లోకాన్ని దేవునితో,
లోకాన్ని దేవునితో సమాధాన పరచడానికి దేవుడిచ్చిన బోధ వాక్యం. ఆ వాక్యం అపోస్తులుగా అనుగ్రహించాడు. కాబట్టి ఆనాడు ఆదాంకి డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు ఎవరి మాట వినొద్దు, ఈ పళ్ళు తినొద్దు అని. అప్పుడు ఆదాము దేవునికి అవిధేయుడయ్యాడు. అవిధేయుడై మాట వినలేదు. మాట వినకపోవడం వల్ల దేవుని స్వభావాన్ని కోల్పోయాడు. దేవుని స్వభావాన్ని కోల్పోయి పాపయ్యాడు. పాపై చచ్చినవాడయ్యాడు. చచ్చినవాడై దేవుని యొక్క జీవంలో నుంచి వేరు చేయబడ్డాడు. బ్రతుకుతున్నాడు అన్నం కోసం, కానీ దేవుని రాజ్యంలో లేడు. అలాంటి పరిస్థితి, అలాంటి వాతావరణం ఆదాం ద్వారా లోకంలో అనేక మందికి వచ్చింది. లోకము దేవునితో సమాధానాన్ని కోల్పోయింది ఈరోజు. ఇప్పుడు లోకాన్ని మళ్ళీ తనతో సమాధానం పరుచుకోవడానికి దేవుడు ఏం చూపించాడు? కృప చూపించాడు. కృప అంటే అర్థం ఏంటి? శత్రువుల మీద చూపించేదే. శత్రువుల మీద చూపించే దయ. సహజంగా దేవుడు ప్రేమ స్వరూపై ఉన్న కారణం చేత ఆయన ప్రేమకి ఆయన దయని జోడించి మానవ జాతి మీద చూపిస్తే కృపగా మారిపోయింది. ఆ కృప ద్వారా నన్ను రక్షిస్తున్నాడు. ఆ కృప ప్రత్యక్షమైంది. ఆ కృప యేసుక్రీస్తు. కృప ద్వారా రక్షణ. కాబట్టి ఇప్పుడు కృప ప్రత్యక్షమై భూమి మీదకి వచ్చింది. ఇలా దీని విషయంలో నువ్వు నిర్ణయం తీసుకుంటే రక్షణ. రక్షణ అంటే మీకు అర్థమైందా? నువ్వు సేఫ్ జోన్లో ఉండాలి. సేఫ్ జోన్లో ఉండాలి అంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. కృప ద్వారా రక్షణ. ఈ కృప ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి అంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పుకుని పిలవబడిన వారికి మేలుబడి సమస్తం సమకూడి జరుగుతున్న ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడు ఉంటూ దేవుడు ఎవరు ముందుగా ఎరుగును వారిని తన కుమారునితో సారూప్యం గలవారు వారిని ముందుగా నిర్ణయించను. 30వ వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. రక్షణ అంటే మీకు అర్థమైందా? నీతిమంతులుగా, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా. రక్షణ అంటే నీ పక్షంగా ఒకటి, యేసుక్రీస్తు నా ప్రభు అని అంగీకరించాలి. 2, దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడని హృదయం ముందు విశ్వసించాలి. నేను చెప్పాను కదా, దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడని హృదయంలో విశ్వసించి ఆయన నా ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. అది నీ పక్షాన్ని జరిగితే అప్పుడు దేవుని పక్షంగా ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ వాక్యం, ఇక సహవాసం సమస్తం. కాబట్టి నువ్వు నీ పక్షంగా యేసు దేవుని కుమారుడని నా ప్రభు అని నోటితో ఒప్పుకున్నావు. దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడని నువ్వు దేవుని విశ్వసించావు. బాప్తిసం జరిగింది. అప్పుడు దేవుడు బాప్తిసం పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. నువ్వు జీవించినట్లు దేవుని స్వభావాన్ని సంపాదించినట్లు వాక్యాన్ని ఇస్తాడు. ఇది నేను అల్టిమేట్గా ఏం చేస్తుంది అంటే నీతిమంతులుగా తీరుస్తుంది. అది రక్షణ. రక్షణ అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చడం. కృప అంటే ఉగ్రత నుండి తప్పించుకోవడం. అర్థమవుతున్నాయా? కృప అంటే ఉగ్రత నుండి తప్పించుకోవడం. రక్షణ అంటే నీతిమంతులుగా. ఈ 2 కలిస్తే దేవుని కుమారులు. ఇక దేవునికి నీ మీద ఏముండదు? ఉగ్రత ఉండదు, పాపం ఉండదు.
పాపివే, శత్రువే, ఇప్పుడు ఏమయ్యావు? కుమారుడు. పాపివి శత్రువు కాదు, ఇప్పుడు ఏమయ్యావు? కుమారుడు. బిడ్డవైపోయావు. అలా బిడ్డలైన వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆఫర్ ఏంటంటే ఈ 8:30 మహిమ పరుస్తాడట. కాబట్టి చివరిగా నీకు దేవుడు ఇచ్చేది ఏంటి? మహిమ. మహిమ. ఇప్పుడు చూడండి, ఉగ్రత ఎలా మారిపోయింది? ప్రేమగా మారి. ఉగ్రత ఎలా మారింది? చివరగా అంటే నీ మీద చూపించే ఉగ్రత తిరిగి నీకేమైపోయింది? మహిమ అయిపోయింది. అర్థం లేదా? నీ మీద దేవుడికి ఏముంది? ఉగ్రత. నువ్వు ఆయన మాట వినలేదు, ఉగ్రత, కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపాన్ని ఎలా మార్చేశాడు? మహిమగా మార్చాడు. ఇప్పుడు నువ్వు ఎంతలోకి వచ్చావు? మహిమలోకి వచ్చి. ఎంత భాగ్యం. అర్థం అవ్వలేదమ్మా? అమ్మా నేను ఎంతవరకు గంట చెప్పాను, అర్థం అవ్వలేదా? మళ్ళీ చెప్తాను. దేవుడు ఎవరు? ఉగ్రుడు. ఉగ్రుడు. వాస్తవానికి మానవ పాపము దేవుని ఉగ్రతను రేపింది, పాపం పుట్టించింది. అవిధేయత వల్ల మనిషి ఏమీ లేదు, దేవుని మాట మాట వినకపోవడం వల్ల ఏం కోల్పోతాడు? జీవాన్ని కోల్పోతాడు. జీవాన్ని కోల్పోయి మనిషి ఏమవుతాడు? ప్రాణంతో మాత్రమే ఉంటాడు. పాపి. పాపి అంటే అర్థం ఏంటి? చచ్చిన వాడు. ఇలా చచ్చిన మానవుడి మీదుగా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. భక్తిహీనత, దుర్నీతి ఉన్నాయి కాబట్టి ఆ ఉగ్రత చూపించే ఉగ్రత పాలైనటువంటి శాపగ్రస్తుడి మీదకి, ఈ పాప మీదకి దేవుడు ఏం చూపిస్తున్నాడు? మీరు పాపాలు చేసినప్పుడు దేవుడు అన్నం పెట్టలేదా? పెట్టాడు. చెప్పండి. పాపాలు చేసినప్పుడు ఇల్లు ఇవ్వలేదా? పెళ్లి చేయలేదా? పిల్లలు ఇవ్వలేదా? కాబట్టి మనం పాపాలు చేసినప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడు? ప్రేమ చూపిస్తున్నాడు. సమాధానం పడాలని ఏం చూపించాడు? దయ చూపించాడు. అప్పుడు ఈ ప్రేమ, ఈ దయ రెండు కలిస్తే ఏమయ్యాయి? ఆ కృప ఎవరిలా ప్రత్యక్షమైంది? ఎక్కడ పుట్టాడు? ఎక్కడ చచ్చాడు? చంపబడ్డాడు. అంటే కలవరిలో చంపబడ్డాడు. అలా చనిపోయి సమాధి చేయబడి తలుపు ముద్దులో నుంచి లేచాడు. అలా లేచిన తర్వాత అది మన పక్షాన్ని ఏమైంది? రక్షణ అయింది. రక్షణ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు నీ ప్రభు అని నోటితో చెప్పు. యేసుక్రీస్తు దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడని నీ హృదయంలో విశ్వసించు. ఇది నీ పక్షాన్ని జరిగితే దేవుడు ఏం చేశాడు? నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. నీ దేహంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉన్నాడు ఆరాధన మాండం. పరిశుద్ధాత్మ ఉన్నోడు బూత్ మాటలు ఆడతాడు. పరిశుద్ధాత్మ ఉన్నోడు చెడు పనులు చేయడు. పరిశుద్ధాత్మ ఉన్నోడు ఈ లోకంలో ప్రత్యేకంగా జీవిస్తాడు. రెండోది వాక్యం ఇచ్చాడు. వాక్యం అంటే ఆయన మాట, పరిశుద్ధాత్మ అంటే ఆధారం. కాబట్టి నీ పక్షాన రెండు జరిగితే ఆయన పక్షాన రెండు జరిగాయి. ఈ రెండు 2+4 కలిస్తే నువ్వేమయ్యావు? నీతిమంతుడు. నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఇలా తీర్చబడే వారికి దేవుడు ఎందులో పెట్టాడు? మహిమలో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? మహిమలోకి వచ్చి. ఎందులో నుండి? ఉగ్రతలో నుంచి. ఉగ్రతలో నుండి మహిమలోకి వచ్చి. ఇక్కడితో మానవ జీవితం అయిపోలేదు. ఇంకా మనం బ్రతుకుతామా? బ్రతుకుతాం. ఇలా బ్రతికి ఎక్కడికి వెళ్ళాలి? ఒక మాట, అధిక మహిమలోకి వెళ్ళాలి. 2 కొరింథీ పత్రిక 3:18. అధిక మహిమలోకి వెళ్ళాలి. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపు చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలట? మహిమ నుండి అధిక మహిమ పొందుచు ఇక్కడతో అయిపోయిందా? అధిక మహిమ ఉందా? అధిక మహిమ. అధిక మహిమ ఎక్కడ ఉంది? పరలోకంలో. అంటే ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? మహిమలో కూర్చోబెట్టాడు. ఈ మహిమ నుండి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది? అధిక మహిమ. అది జరగకపోతే చాలా ప్రమాదం. మనుషులకి దేవుడు ఇట్టి భాగ్యాన్ని అనుగ్రహించాడండి యేసుక్రీస్తు ద్వారా. అందువల్ల ఈ ప్రోగ్రాం కానీ మనకు తెలిస్తే, శత్రువునైన నన్నే ప్రేమించాడు దేవుడు, శత్రువునైన నా పట్ల ప్రేమ చూపించాడు దేవుడు. నాకెందుకు శత్రువులు? నాకెందుకు సమాధానం లేనప్పుడు దేవుడే నా పట్ల ఎంత ప్రేమ చూపించాడు? నేనెందుకు సమాధానం లేకుండా బ్రతకాలి? పాపినైన నా పట్ల దేవుడు ఎంత ప్రేమ చూపించాడు? రక్షణ ఇచ్చాడు. నీతిమంతులుగా, నీతిమంతురాలుగా తీర్చాడని సంపూర్ణంగా సమస్త కపటాన్ని, కల్మషాన్ని, ద్వేషాన్ని, ఈర్ష్యని
ఈ లోక సంబంధమైన సమస్తాన్ని విడిచిపెట్టి మనందరము మహిమలో ఉన్నామని ఆస్పరిస్తూ బ్రతికి మహిమ నుండి ఎక్కడికి వెళ్ళాలి, అధిక మహిమలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలాగో వచ్చేవాళ్ళు చెప్పండి. మీ అందరికీ ప్రసాద్ వచ్చి